హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఫిష్తో బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందులోని బోన్లెస్ ఫిష్ కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ను స్టార్ట్ చేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెను తీసుకొని అందులో పావు కప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు పుదీనా తరుగు, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు చిలికిన పెరుగు, 3 స్పూన్ల ఆయిల్, కొంచెం సాజీరా, 2 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసి మసాలాలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫిష్ పెరుగు కాంబినేషన్ నచ్చని వాళ్ళు పెరుగుకు బదులు 1 కప్పు కొబ్బరి పాలను వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మసాలాలు బాగా కలుపుకున్న తర్వాత 1/2 కిలో బోన్లెస్ ఫిష్ వేసుకొని మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలి. మీరు ఏ బోన్లెస్ ఫిష్నైనా తీసుకోవచ్చు. ముక్కలు మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలను గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కరివేపాకు తరుగుని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అరచెక్క నిమ్మరసం పిండి, తగినంత నీళ్ళని వేసుకుంటూ చిక్కగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు గంట సేపు మసాలాలో ఊరినటువంటి చేప ముక్కలను తీసి కార్న్ఫ్లోర్ మిశ్రమంలో వేసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి కార్న్ఫ్లోర్ మిశ్రమం బాగా పట్టించుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ కోటింగ్ బాగా పట్టించుకున్న తర్వాత వీటిని తీసి వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మెల్లగా ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు క్రిస్పీగా వేగుతాయి. హై ఫ్లేమ్లో వేపితే లోపల ముక్క జిగురుగా ఉండిపోతుంది. చేప ముక్కలు ఇలా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఒక గిన్నెలో ఎసరు పెట్టుకొని 1 స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, 5-6 యాలకులు, సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు వేసుకొని ఎసరు తలతల మరగనివ్వాలి. ఎసరు మరిగాక గంట ముందు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ని వేసి హై ఫ్లేమ్ మీద 80% వరకు ఉడికించుకోవాలి. 80% అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా తగులుతుంది. అంతవరకు ఉడికించుకొని ఇలా రైస్ ఉడికాక 1 గ్లాసు ఎసరు నీళ్ళను తీసుకొని మసాలాలలో వేసి బాగా కలుపుకోండి. ఇలా ఈ ఎసరు నీళ్ళు పోయడం వలన దమ్ చేసేటప్పుడు మసాలాలు మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం, 2-3 స్పూన్ల మనం ఫ్రై చేసుకున్న చేపల నూనెను వేసుకోవాలి. తర్వాత ఉడికించిన రైస్ను సగం రైస్ను మసాలాలో ఒకే దగ్గర కాకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకుని కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా వేసుకొని వాటిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఆకు, అరచెక్క నిమ్మరసం వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని బిర్యానీ అంతా అక్కడక్కడ సర్దుకోవాలి. తర్వాత చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1/2 కప్పు వరకు బిర్యానీ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఏదైనా బరువు పెట్టుకొని 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.